ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో ఏంటో చూద్దామా? నిజంగా బాబాగారు మనతో ఉంటే మన జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. అందంగా, ఆనందంగా ఉంటుంది. బాబాగారే మనకు అండగా ఉండి ఈరోజు ఒక మంచి సందేశాన్నయితే అనుగ్రహిస్తున్నారు. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారండి. "బిడ్డా, చూడగానే నా చేతిలో ఉన్న ఈ పుష్పాన్ని తాకు. నీకు అర్థమయ్యేటట్లుగా ఒక పచ్చి నిజాన్ని చెప్పబోతున్నాను తల్లి. అందుకని శ్రద్ధతో నీ బాబా చెప్పే మాటను జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడూ కూడా నాతో ఒక మాట అంటూ ఉంటావు కదా తల్లి. అమ్మా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా? ఎందుకు తండ్రి నాకిన్ని కష్టాలు అని అడుగుతూ ఉంటావు కదా! ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అవమానాలే ఎదురవుతున్నాయి అంటూ నువ్వు లోలోపల బాధపడుతూ ఉన్నావు కదా! వాటన్నింటికీ సరైన సమాధానం ఈరోజు నీకు నేను చెప్పబోతున్నా బిడ్డా. ఎవరైతే నిన్ను అవమానించారో, హేళన చేశారో, చిన్న చూపు చూశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను బుద్ధి చెప్పబోతున్నాను. అలాంటి వారందరూ కూడా, నిన్ను అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే నీ సాయి మాట ఒక్క 2 నిమిషాలు విను తల్లి అని బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి. మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? అయితే ఈరోజు బాబాగారు ఒక నిగూఢ అర్థమైన సందేశంతో వచ్చారని అర్థమవుతోంది. మరి అదేంటో బాబాగారి మాటల్లోని వినబోయే ముందు, ప్రతి ఒక్క మనిషికి కూడా చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయండి. విసిగి వేసారిపోయి ఉంటాం. ఎన్నో చోట్ల తిరుగుతాం. సరైనటువంటి ఫలితాలు కూడా ఉండవు. అలాంటప్పుడు ఆఖరిసారిన్నట్టు ఇక్కడ ట్రై చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే వ్యసనాలకు బానిసై అందులో నుంచి బయటపడలేకపోయినా, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగం చేశారన్నా, ఇలాంటి వాటికన్నింటికీ అండి, ఒక్కటి కాదు, 2 కాదు, మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇస్తున్నారు. ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్‌ని మీరే నాకు షేర్ చేసుకుంటారు. ఎప్పుడూ కూడా నాతో ఒక మాట అంటూ ఉంటావు కదా తల్లి. బాబా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది? నేను ఏ పని చేసినా కానీ ఆ పని నేను అనుకున్నట్లుగా ఉండటం లేదు. నేను ఏ పని చేసినా కూడా నాకు అస్సలు కలిసి రావటం లేదు. అలాగని నాకైతే అనిపిస్తూ ఉంది. నా జీవితంలో నేను ఇంకా ఏ పని కూడా చెయ్యలేనేమో అని బాధేస్తోంది. నేను ఎందుకు పనికిరానేమో అని నాకు చాలా అవమానంగా ఉంది. నా గురించి నేను ఆలోచించుకుంటే నా మీద నాకు అసహ్యం వేస్తోంది. అంతేకాదు స్వామి, నన్ను చూసి నాకు కావలసిన వారు అయిన వారు, నా తోటివారు కూడా నన్ను హేళన చేసి, చులకన చేసి నవ్వుకుంటున్నారు. అవన్నీ కూడా నేను భరించలేకున్నాను బాబా. నా జీవితం ఇలా ఎందుకు ఉన్నదో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. నాపై నాకే జాలి కలుగుతున్నది బాబా. నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి. నా జీవితాన్ని ఎందుకు ఎలా రాశావు అని నేను ప్రతి క్షణము కూడా నీ పాదాలను ఆశ్రయించే ఉన్నాను కదా! మరి నా కష్టాలు తీరవా బాబా? నా జీవితం బాగుపడదా? అని నువ్వు నన్ను తరచూ ప్రశ్నిస్తూ ఉంటావు కదా తల్లి. నా మందిరానికి వచ్చినప్పుడల్లా ఇవే ప్రశ్నలు నువ్వు మరీ మరీ అడుగుతున్నావు. అందుకనే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాను ఈరోజు. జాగ్రత్తగా విను. వినే ముందు నువ్వు నీ మనసులో ఉన్న భయాన్ని దూరంగా తీసివెయ్యి. నీపైన నీకు సంపూర్ణమైన నమ్మకంతో ఉండు. నీ బాబా చెప్పినట్లుగా, నీ మనసుకు నచ్చినట్లుగా ఏ పనైనా కూడా జాగ్రత్తగా, శ్రద్ధగా చేసేయి. అలాగే నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా, అంటే
ఏ పని చెయ్యలేకపోతున్నాను బాబా, నాకు కలిసి రావటం లేదు అన్న ఈ అనుమానాన్ని కూడా నీలో నుండి తీసివేయి. ముఖ్యంగా నీ పైన నీకు సంపూర్ణమైన నమ్మకం అనేది ఉండాలి తల్లి. ఈ పనిని నేను చెయ్యగలను అన్న నమ్మకంతో ఉన్నప్పుడు నీపై నీకు నమ్మకం కలిగిన ఆ క్షణం నుండే నీకు విజయం అన్నది మొదలవుతుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి తల్లి. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆత్మస్థైర్యంగా ఉండాలి. దేన్నైనా నేను ఎదుర్కోగలను అన్న ధైర్యంతో నువ్వు నిలబడాలి. ఒక్కసారి ఈ బాబా చెప్పినట్లుగానే మనసులోని ఆలోచనలన్నీ మార్చుకొని చూడు. ఈ పని నేను చెయ్యగలను, నాకు బాబా తోడుగా ఉన్నాడు అన్నది నీ మనసులోకి వస్తే, నా అంతట నేను ఈ పని చేస్తాను, నాకు ఎవ్వరి సహాయము కూడా అవసరం లేదు, బాబా ఉండగా ఇక నాకు మరి ఎవ్వరితోనూ అవసరం లేదు, ఎవరి అండ నాకెందుకు, ఎవరి సహాయము నాకు అవసరం లేదు అని నీ మనసులో నువ్వు ఆలోచించుకున్నట్లయితే అప్పుడు నువ్వు మంచి ఆలోచనలు అన్నవి చెయ్యగలుగుతావు. అలాగే చక్కటి మంచి నిర్ణయాలన్నవి నీ అంతట నువ్వు తీసుకోగలుగుతావు. నేను నీతో ఒక్క మాట చెప్పాలి అనుకుంటున్నాను తల్లి. ఎవరో నీ గురించి ఏదో అనుకుంటున్నారు అని నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. అలాంటి వాళ్లకు నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం ఏముంది బిడ్డ? నువ్వు వాళ్లకు తగిన రీతిలో సమాధానం చెప్పగలిగే రోజు తొందరలోనే నీ ముందుకు వస్తున్నది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. బాబా, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయా అని అనుకుంటున్నావు కదూ అనే అనుమానమైతే నీ మనసులో మెదులుతోంది కదూ. అయితే ఈ మాట బాగా గుర్తుపెట్టుకో తల్లి. నిన్ను నిరుత్సాహపరిచే వారి మాటలను అస్సలు వినిపించుకోవద్దు. నీ బుద్ధి చెప్పినట్లుగా, ఈ బాబా నీతో చెప్పినట్లుగా నువ్వే ఆలోచించుకొని చక్కని నిర్ణయం అయితే నువ్వు తీసుకో. అప్పుడు నీ ప్రతి ఆలోచనలోనూ తప్పకుండా విజయం అన్నది పొంది తీరుతావు. ఈ బాబా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా అందుతూనే ఉంటుంది. అలాగే నువ్వు అనుకున్న ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతావు. ఇది నువ్వు నమ్ముకున్నటువంటి బాబా నీకు ఇస్తున్న మాట తల్లి. ఇది వాగ్దానం. నీ బాబా మాట నువ్వైతే వింటావు కదూ. బాబా మాట మీద నీకు నమ్మకమైతే ఉంది కదూ. నువ్వు ఏ పని చేసినా నమ్మకంతో చేయాలనే బాబాగారు నీకు ఇలా ఆదేశిస్తున్నారని అర్థం చేసుకో బిడ్డ. నిరుత్సాహపరిచేటటువంటి మాటలని వినిపించుకోవద్దని బాబాగారు చెప్తున్నారండి మనతో. నీ పనిలో నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను అవమానించిన వారు, నిరుత్సాహపరిచిన వారందరికీ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పినట్లుగా అవుతుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు, అందిస్తున్నారు. బాబాగారు మనకు చెప్పిన సందేశంలోని సత్యం ఏంటో ఒక చిన్న కథ రూపంలోనే బాబాగారు మనతో చెప్పబోతున్నారండి. ఎందుకంటే చాలా మంది కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు. నేను ఏ పని చెయ్యలేను, నేనెందుకు పనికిరాను, నన్ను చూసి, నా చేతగాని తనాన్ని చూసి నా తోటి వాళ్ళందరూ నవ్వుతున్నారు, నా అయిన వాళ్ళే నవ్వుతున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు, నా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు నవ్వుతున్నారు అని మనమే ఒకలా ఆలోచించుకొని, మనం చేతగాని వాళ్ళమని మనంతట మనమే అనుకొని ఇంకా కూడా కృంగిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, ఏ పని కూడా చేయటానికి ముందడుగు వేయలేకున్నాం. అలాంటి వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారి మాటలు ఒక్క 2 నిమిషాలు విన్నాము అంటే మనలో ఉన్న నిరుత్సాహం అంతా కూడా ఎగిరిపోతుంది. నేను ఏదో సాధించగలను అన్న ధైర్యం అయితే బాబాగారు మనలో తప్పకుండా నింపుతారండి. అలాగే నిన్ను అవమానించిన వాళ్ళే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను అని బాబాగారు మాటిచ్చారు. అదేంటో మరి తప్పకుండా చూడాల్సిందే. పూర్వం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చుట్టూతా ఎత్తైన పెద్ద పెద్ద కొండలు, అరణ్యాలతో ఆ గ్రామం చాలా పచ్చగా పంట పొలాల మధ్య ఉండేది. ఆ గ్రామంలో చలమయ్య అనే రైతు ఉండేవాడు. చలమయ్య అతని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. చలమయ్యకు కొంత వయసు రాగానే అతని తల్లిదండ్రులు వారి బంధువుల అమ్మాయితోనే చలమయ్యకు ఘనంగా వివాహం చేశారు. ఒక పెంకుటిల్లు తప్ప మరి ఏ ఆస్తులు కూడా లేవు ఈ చలమయ్యకి. వివాహం జరిగిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు తల్లిదండ్రులు కాలం చేశారు. ఇక అలా కొద్ది రోజులు గడిపాక ఇక వీళ్ళు చలమయ్య అతని భార్యకి ఒక మగపిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి మల్లేశం అని పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటున్నారు.
మల్లేశం ఎప్పుడూ కూడా తల్లి ఒడిని వదిలి వచ్చేవాడు కాదు. తల్లి చెప్పిందే చేస్తాడు. తల్లి చెప్పందే ఏ పనులు కూడా చేసేవాడు కాదు. తనంతట తానుగా ఏ పని చెయ్యని కొడుకును చూసి చలమయ్యకు లోలోపలే ఏదో బాధగా అనిపించేది. కొడుకును ఏమాత్రం కూడా ఉత్సాహం లేదు. ఆ వయసులో ఉన్న పిల్లలకి ఉండవలసిన బుద్ధి, తీరు ఉండేది కాదు. అలా బుద్ధిమాన్యంగా ఉన్న కొడుకును చూసుకుని చలమయ్య ఎంతగానో బాధపడిపోతూ ఉండేవాడు. కానీ చలమయ్య భార్య మాత్రం తన కొడుకు ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ఉండేది. చలమయ్య భార్య చెబితే తప్ప చలమయ్య కొడుకు మల్లేశం ఏ పని కూడా చెయ్యకపోవటంతో ఎప్పుడూ తల్లి వెనకాలే తిరుగుతూ ఉండటం, వాడికి ఒక 10 ఏళ్ళు వచ్చినా కూడా ఏ పని తనంతట తాను చేసుకోలేకపోవటం. అంటే తల్లి చెబితేనే గాని అన్నం తినడు. నీళ్లు తాగాలన్నా, కూర్చోవాలన్నా, నించోవాలి ప్రతి ఒక్కటి తల్లి చెప్పాలి. తల్లి చెబితేనే ఏదైనా గాని చేసేవాడు. అలా ఉన్న ఆ కొడుకును చూసి ఈ చలమయ్యకు చాలా బాధ కలుగుతూ ఉండేది. కానీ ఆమె మాత్రం, చలమయ్య భార్య మాత్రం, నా బిడ్డ బాగుపడతాడు, వాడికి తెలివితేటలు వస్తాయి అన్న పరిపూర్ణమైన నమ్మకంతో ఆమె ఉంది. తన కొడుకు తప్పకుండా ఒకరోజు ప్రయోజకుడవుతాడు అని ఆమె గట్టిగా నమ్మేది. ఇలా ఉంటూ ఉండగా చలమయ్య జీవితంలో ఊహించని పెను ప్రమాదం ఒకటి జరిగింది. చలమయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటికే చలమయ్య కొడుకుతో విసిగిపోతూ ఉండటంతో పాటుగా భార్య చనిపోవటంతో చలమయ్య దుఃఖానికి అంతులేదు. కానీ చెయ్యగలిగింది ఏమీ లేక ఆ పిల్లవాడితో తిప్పలు పడుతూ అతనే ఇంటి పని, బయట పని అన్నీ చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అమాయకుడైనటువంటి ఆ పిల్లవాడిని చూసుకోవటానికి మరి ఎవరిని నియమించినా గాని వాళ్ళు ఎవరూ కూడా కొద్ది రోజుల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అదీ కాక వాళ్ళ ఇంట్లో ఉండేదానికి అసలు ఒప్పుకునేవారు కాదు. దానికి తోడు చలమయ్య ఆర్థిక శక్తి కూడా అంత లేదు. కాబట్టి ఆ కొడుకును కూడా తల్లి లేకపోవటంతో చలమయ్యే చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ మల్లేశంకి చలమయ్య అంటే విపరీతమైన భయం పెరిగింది. తండ్రి ఏ పని చెప్పినా కానీ ఆ భయం వల్ల సరిగ్గా చెయ్యలేకపోయేవాడు. దాని వలన చలమయ్య ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు. పసివాడు అని కూడా చూడకుండా చెప్పిన పని సరిగ్గా చెయ్యలేదు అని అతన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. దాని వలన కొడుకు మల్లేశానికి తండ్రి అంటే భయము. ఇక నేను ఏ పనికి పనికిరాను, ఏ పని చెయ్యలేను, నాకు ఏ పని చేత కాదు అని తన మనసులో తని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. ఇలా కాలం జరుగుతూ ఉన్నది. అప్పుడప్పుడు చలమయ్య కొడుతూనే ఉన్నాడు. మల్లేశానికి చాలా కోపం వచ్చేది. తనపై తనకి జాలి కలిగి ఎక్కడికైనా వెళ్ళి చనిపోవాలని నిర్ణయించుకునేవాడు. ఆ ఊర్లో వారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చనిపోయారు అన్నమాట వినపడినప్పుడు ఆ మల్లేశానికి ఆ ప్రాంతం ఏదో చూడాలి అనిపించేది. అంటే అలా చనిపోయే ప్రాంతం ఏదో ఎక్కడ ఉంటుందో అని చూడాలి అనిపించేది. అంటే అంత అమాయకుడు. ఇక ఆఖరికి అతను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ ప్రాంతం, ఆ ఊరు చివర ఉన్న ఒక పెద్ద చెరువు. చాలామంది ఆ చెరువులో పడి చనిపోతూ ఉండేవారు. అది అంత పెద్ద చెరువు కావటం చేత తన తండ్రి కొట్టినప్పుడు, తన తండ్రి తనను బాగా తిట్టినప్పుడు మల్లేశం ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చునేవాడు. అంటే కొంతమంది అక్కడ చనిపోవటం వల్ల ఇక్కడ చనిపోతాము, ఇది చనిపోయే ఒక స్థలం అన్నది అతనికి అర్థమైంది. ఇలా ఉండగా ఒకనాడు చలమయ్య బంధువులు చలమయ్య ఇంటికి వచ్చారు. వారు మల్లేష్ ప్రవర్తనని చూశాక తమలో తామే నవ్వుకున్నారు. పుట్టక ఒక బిడ్డ పుట్టాడు. కానీ చలమయ్యకు ఏమాత్రం ప్రయోజనం లేదు. చలమయ్య వాడికి ఎదురు పని చెయ్యవలసి వస్తోంది. ఇంత వయసు ఉన్నా కూడా పసిపిల్లవాడి వల్లే చలమయ్యకు ఉపయోగం లేకపోగా చలమయ్యకు అన్ని అవమానాలు జరుగుతున్నాయి. ఇంత బుద్ధి లేనివాడు, తెలివి తక్కువ, చవట ఈ చలమయ్య చేసిన పాపం వల్లనే ఈ బిడ్డ పుట్టాడు అని వాళ్ళు తమ నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న మల్లేశానికి తనపై తనకే జాలి కలిగింది, అసహ్యం కలిగింది. ఇంకా ఆ రోజు అనుకున్నాడు, ఇంక నేను బ్రతకకూడదు అని నిర్ణయించుకున్న చలమయ్య కొడుకు మల్లేశం గబగబా పరుగులాంటి నడకతో ఆ చెరువు వద్దకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి
ఒక్కసారిగా చెరువులోకి దూకాడు. అయితే ఒక్కసారిగా చెరువులోకి దూకాడు కానీ దూకడమైతే దూకాడు. కానీ మల్లేశం ఊపిరి బిగబట్టి అడుగుకి చేరుకున్నాడు. అలా ఊపిరి బిగబట్టి చెరువు అడుగుకి చేరుకున్న మల్లేశానికి ఆ చెరువు అడుగున కనిపించిన అందమైన దృశ్యాలు చాలా బాగా నచ్చాయి. ఇలా ఊపిరి బిగబట్టటం ఆ చలమయ్య కొడుక్కి మల్లేశానికి చాలా సులువుగా అనిపించింది. ఒక్క మాట కూడా చెప్పకుండా అతని తండ్రి ప్రమేయం అనేదే లేకుండా ఎప్పుడు తనకు కావాలి అనిపిస్తే అప్పుడు తన మనసు బాగోలేదు అనిపించినప్పుడంతా కూడా వచ్చి గబుక్కున చెరువులోకి దూకి తన మనసుకి నచ్చిన అంతసేపు అడుగునే ఉండిపోయేవాడు. ఇలా అతను చేస్తున్నాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక ఆటలాగా సంతోషం అనిపించేది ఈ మల్లేశానికి ఎప్పుడూ కూడా. అలా సంతోషాన్ని కలిగించే పనిలాగా మారిపోయింది ప్రతిరోజు మల్లేశానికి ఇదైతే. ఇలా మల్లేశం తండ్రి అదుపు లేకుండా నీళ్లు అడుగున ఎంతసేపైనా సరే ఊపిరి బిగబట్టి ఉండగలిగే ఈ విద్యను అద్భుతంగా నేర్చుకున్నాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా మల్లేష్కి పెళ్ళీడు వచ్చింది. అతనికి పెళ్లి చేస్తే ఇంట్లో ఆడతోడు ఉంటుందని ఆ పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్న చలమయ్య మల్లేశానికి పెళ్లి చేయటం కోసం తమ ఊర్లో తనకు తెలిసిన వారందరినీ కూడా పిల్లని ఇవ్వమని చెప్పి అడిగాడు. కానీ మల్లేశానికి పిల్లని ఇవ్వటానికి మల్లేశం తీరు తెన్ను తెలిసి ఏమాత్రం ఎవ్వరూ కూడా అంగీకరించలేదు. అందుకు ఎవరూ కూడా ఒప్పుకోలేదు. అందుకని మల్లేశానికి పెళ్లి చేయటం కోసం పొరుగురు ఒక సంబంధం ఉందని తెలిసి ఆ సంబంధం చూసి రావాలని చలమయ్య నిర్ణయించుకున్నాడు. తన కొడుకైన మల్లేశాన్ని పిలిచి ఈ విధంగా చెప్పాడు. ఈ ఊర్లో నీ సంగతి తెలిసి, నీ అమాయకత్వం తెలిసి, నీ తెలివి తక్కువతనం తెలిసి నువ్వు ఎవరికీ కూడా నచ్చటం లేదు. తమ పిల్లల్ని ఇవ్వటానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. నేను ఎంత బ్రతిమాలినా నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒక్క అమ్మాయి కూడా అంగీకరించలేదు. పుణ్యాత్ముడు ఎవరో పక్క ఊరాయన నీకు పిల్లనిస్తానని ముందుకు వచ్చాడు గనుక రేపు నువ్వు నేను ఆ సంబంధం చూడటానికి వెళ్తున్నాం. అక్కడ నీ ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇక నీకు ఈ జన్మలో పెళ్లి జరగదు. ఇది రాక రాక వచ్చిన సంబంధం. దాన్ని చెడగొట్టుకున్నావంటే ఇక పెళ్లి జరగదు నీకు అంటూ భయపెడతాడు. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాడు. వెళ్ళగానే చెప్పులు గుమ్మంలోనే విప్పు. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళకి దండం పెట్టు. కుర్చీలో కూర్చో. వాళ్ళు ఏం పెట్టినా కూడా తీసుకోవద్దు. నేను చెప్పిందే నువ్వు అక్కడ చెయ్యాలి అంటూ కొడుకుని హెచ్చరిస్తాడు ఆ తండ్రి. ఇక అనుకున్నట్టుగానే మరుసటి రోజు చలమయ్య తన కొడుకుతో బండి మీద పక్క ఊరు వెళ్ళటానికి బయలుదేరుతాడు. అప్పుడు మళ్ళీ చెప్పిందే చెప్తాడు. ఏమని? చెప్పులు గుమ్మం ముందు వదలాలి, వాళ్ళకి దండం పెట్టాలి, నమస్కారం చేయాలి, తర్వాత వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి, వాళ్ళు ఏదిచ్చినా తీసుకోకూడదు. ఇలా ఆ చలమయ్య చెప్పిందే మరీ చెప్పటం వల్ల ఇతను ఏం చేశాడు, ఈ మల్లేశం ఆ మాటలు తారుమారు చేసుకున్నాడు. అంటే తికమక పడ్డాడు. ఇక అక్కడికి వెళ్ళగానే గుమ్మం ముందు విప్పాల్సిన చెప్పులు ఇంట్లోకి తీసుకువెళ్ళి చెప్పుల్ని కుర్చీలో పెట్టాడు. తను వచ్చి గుమ్మం ముందు కూర్చున్నాడు. ఇక అది చూసేసరికి ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. మరి ఇంత అమాయకుడు, ఇంత చేతగాని చవట ఇలాంటి వాడికి నా కూతుర్నిస్తానా? అసలు నా కూతుర్ని ఇస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అంటూ చెప్పు కోపంతో ఊగిపోయాడు. ఇక ఆ పెళ్లి కూతురు కూడా అవమానిస్తుంది. ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటున్నా, ఈ జన్మకు కుదరదు అని. ఇలాంటి కొడుకును అసలు నువ్వు ఎలా కన్నావు, ఎలా పెంచావు అంటూ కూడా అవమానించి పంపేశారు. ఇక ఆ పట్టరాని కోపంతో అక్కడేమీ మాట్లాడలేని చలమయ్య ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకువచ్చి మల్లేశాన్ని చితకబాదేశాడు, కొట్టాడు, తిట్టాడు. నువ్వు నిజంగానే ఒక చేతగాని చవటవి, ఒక దద్దమ్మవి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు బ్రతికుండటం కంటే చావటమే నయం. ఏదో నీకు పెళ్ళిడొచ్చింది కదా, పెళ్లి చేద్దాం, ఈ ఇంట్లో దీపం పెట్టే ఒక స్త్రీ ఇంట్లోకి వస్తుంది, వంట వార్పు చేసి పెడుతుంది, నాకు ఇంట బయట కూడా చాలా కష్టంగా ఉంది, ఈ పని నుంచి నేను కొంచెం తప్పుకోవచ్చు అని అనుకున్నాను.
నువ్వు దాన్నంతా కూడా పాడు చేసేసావు. ఇక నీకు ఈ జన్మకు పెళ్లి జరగదు. నువ్వు నా ఇంట్లో ఉండకు అని చెప్పి కొట్టి మెడబట్టి బయట తోసేస్తాడు. ఇక నీకు పెళ్లి జరగాలంటే ఏ తలక మాసిన వాడో నీకు పిల్లనిస్తాడు. ఇంక నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నీకు పిల్లనివ్వరు అంటూ నానా మాటలు తిట్టి చలమయ్య ఇంటి నుంచి బయటకేసేస్తాడు ఈ మల్లేశాన్ని. ఇక మల్లేశం వాళ్ళ నాన్నతో చెప్పకుండా ఏడ్చుకుంటూ అలా బయలుదేరాడు. వెళ్తూ ఉన్నాడు. అంటే మా నాన్న అన్నాడు కదా, తలక మాసిన వాడే నీకు పిల్లనిస్తాడు అని. మరి అలా తలక మాసిన వాడు ఎక్కడున్నాడో, ఎవరో ఆ అమ్మాయి, ఆ తలక మాసిన వాడు ఎక్కడున్నాడో నేను వెతికి ఆ తలక మాసిన వాడి కూతుర్నే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ వెళ్తూ ఉన్నాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఎక్కడికి వెళ్ళాడో, ఎంత దూరం వెళ్ళాడో తెలీదు. ఒక పక్క చేతిలో డబ్బు లేదు. అన్నం తిని 4 రోజులయ్యింది. నీరసం వస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఇక ఆఖరికి ఒక ఊర్లో అలా వెడుతూ ఉంటే ఒక మందిరం కనిపించింది. ఒక గుడి కనిపించింది. అక్కడ చూస్తే బాబా గుడి. అక్కడ ఎవరో ప్రసాదం పంచి పెడుతున్నారు. సరే, చాలా ఆకలి మీదుగా ఉండటంతో వెళ్ళి ఆ ప్రసాదం తీసుకున్నాడు. ఆ ప్రసాదం తీసుకుని తిన్నాడు. ఇక ఆ ప్రసాదం తీసుకుని తినేసరికి చాలా తృప్తిగా అనిపించింది. 4 రోజులుగా పస్తులున్నాడేమో, ఒక్కసారి తినేసరికి నిద్ర ముంచుకొచ్చింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. అది సాయంత్రం వేళ ఆ గుడికి వెళ్ళాడు. ఇక అక్కడే కాసేపు కూర్చున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. అతని వల్ల అవ్వటం లేదు. ఒంట్లో పూర్తిగా శక్తి మొత్తం లేదు. ఇక కడుపు నిండా తిన్నాడేమో, నిద్ర ముంచుకొచ్చింది. సరే, అక్కడే ఒక చోట ఒక మూల పడుకుండిపోయాడు. ఇక ఇతన్ని గమనించినటువంటి ఆ గుడి యాజమాన్యం వాళ్ళు తలుపులన్నీ మూసుకుని వెళ్ళిపోతారు. ఇక ఈ మల్లేశం లోపలే ఉండిపోయాడు. అలా ఉన్న అతడికి మెల్లిగా ఒక స్పర్శ తాకింది. ఆ స్పర్శ తాకి తన తలని ఎవరిలో ఒడిలో తీసుకుని తలని పడుకోబెట్టుకున్నట్టు, తల నిమిరినట్టు మెత్తటి స్పర్శ తనకి తగులుతోంది. అలా పడుకున్న అతన్ని బాబా చిరునవ్వుతో తన ఒడిలోకి తీసుకుని అలా ఆ మెత్తని స్పర్శ తగలగానే ఒక్కసారి మల్లేశం కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే బాబా చిరునవ్వుతో అలా ఉన్నాడు. అప్పుడు నిజంగా బాబా అని కూడా తనకు తెలీదు. ఎవరో ఒక పెద్దాయన, ఎవరో ఒక ముసలాయన నన్ను ప్రేమగా పలకరిస్తున్నాడు అని చెప్పి కళ్ళు తీసి చూసి ఆ చిరునవ్వుకి ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఎవరి తాత నువ్వు అని చెప్పి పలకరిస్తాడు. నేనా? నీకు తెలియదులే. నువ్వు నాకు తెలుసు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నావో తెలుసు. అన్నీ చూస్తూనే ఉన్నాను నాయనా అని చెప్పి అంటాడు. ఆ మాట అనేసరికి బాబాగారు ఈ మల్లేశానికి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొస్తుంది. నిజం తాత, నేనైతే మా నాన్న చేతిలో రోజు కూడా దెబ్బలు తింటున్నాను, తిట్లు తింటున్నాను. ఇంటి పక్క వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అంతా అవమానాలే. అందరూ ఎగతాళిగా చూస్తున్నారు, ఎగతాళి చేసి నవ్వుతున్నారు నన్ను. నాకు నిజానికి ఏ పని చేత కాదు. నేను ఏ పని చేయలేని దద్దమ్మని అయిపోయాను. నా బ్రతుకు ఎందుకు తాత ఇలా ఉంది? నేనెప్పుడు ఇలా బ్రతకాల్సిందేనా? నిజానికి నేను చచ్చిపోదామనే బయలుదేరాను. కానీ మా నాన్న అన్నాడు కదా, నీకు ఏ తలక మాసిన వాడో వాడి కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలి, ఇంకెవరు ఇవ్వరు అని. సరే, ఆ తలక మాసిన వాడెవరో చూద్దామని వెళ్తున్నాను తాత అని చెప్పి అమాయకంగా చెప్తాడు. అలా చెప్పేసరికి బాబాకి నవ్వొస్తుంది. అలా చిరునవ్వుతో నవ్వుతూ, నాయనా, అర్థమైంది. నీ పరిస్థితి అంతా కూడా నాకు అర్థమైంది. నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, నిన్ను చూసి ఎవరైతే ఎగతాళి చేశారో, నువ్వు చేతగాని వాడివి, పనికి మాలిన వాడివి అని నిన్ను ఎవరైతే చులకనగా చూసి, నిన్ను చూసి నవ్వారో వాళ్ళే రేపటి రోజున నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి బాబా అక్కడ తన దగ్గర ఉన్న విభూతిని ఇతని నుదుటికి రాసి తలని నిమిరి తన ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాడు. అలా కొద్ది రోజులకి తనకేమవుతుందంటే మళ్ళీ ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ 4 రోజులు గడిచిన తర్వాత ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసరికి వాళ్ళ నాన్న
ఏడుస్తూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు కొట్టి తిట్టిన ఆ నాన్న కొడుకు కనిపించకపోయేసరికి తల్లడిల్లిపోతాడు. కొడుకు ఒక్కసారి రాంగానే ఆ కొడుకు లేని లోటు తెలుస్తుంది. గుండెలకు హత్తుకొని ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు ఇతను ఈ మల్లేశం అంటే చాలా బాగా మాట్లాడటం, తెలివిగా మాట్లాడటం చూసి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. నాన్న ఇంక నేను బుద్ధిగా ఉంటాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏదో ఒక పని పాట చేసుకుంటాను. నిన్నెప్పుడు కష్టపెట్టను. ఇలా మాట్లాడేసరికి నా కొడుకుకి ఇంత తెలివి ఎలా వచ్చిందని ఆ తండ్రి ఆశ్చర్యపోతాడు. ఇంక కొన్ని రోజులకి అతను మంచిగా తెలివిగా ఉండి, ఇక చిన్నగా ఏదో వ్యాపారం మొదలుపెట్టి, తర్వాత బాగా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని, బాగా డబ్బున్నవాడు అవుతాడు. ఇక ఈ మల్లేశాన్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే పిల్లని ఇవ్వమని వెనక్కి వెళ్లారో, అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు. మనం తెలిసో, తెలియకో బాబా గారి పాదాల వద్ద చేరితే కూడా అంటే తన భక్తులు అవ్వని, అవ్వకపోని కూడా వాళ్ళని వదిలేస్తారా బాబాగారు? ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. కష్టము, బాధ అన్నవాళ్ళు తన పాదాలను పట్టుకుంటే, తన పాదాల చెంతకు చేరితే ఎవ్వరిని కూడా విడిచిపెట్టరు బాబాగారు. నేనున్నాను, నువ్వు భయపడకు అంటూ వెంటనే రక్షిస్తారు. బిడ్డా, నా మాటలు విన్నాక నీకు ఏం చెయ్యాలో అర్థమయింది కదా! ఎప్పుడు నిరుత్సాహంలో ఉంటావు కదా! నేను చేతగాని దాన్ని, నాకే పని చేత కాదు, నేను ఏ పని చెయ్యలేను, నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని అడిగావు కదా! నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పాను తల్లి. నా మాట విన్నాక నువ్వు ఏం చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో, నువ్వు ఏ దారిలో వెళ్ళాలో, ఎలాంటి ఆలోచనలు చెయ్యాలో అన్నీ కూడా నీకు అర్థమయ్యే ఉంటాయి. నిన్ను చూసి నవ్విన వాళ్లకు నీ మంచి ఆలోచనలతో నువ్వు మంచి దారిలో వెళ్ళి, నువ్వు నిలబడి విజయం సాధించి, నీ విజయంతో వాళ్లకు బుద్ధి చెప్పు. వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అది ఎంతో దూరంలో లేదు తల్లి. అతి తొందరలోనే నిన్ను అవమానించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇది ఈ బాబా నీకిస్తున్న ఆశీర్వాదం. ఆ వెంట ఈ బాబా తోడు గూడా నీకు ఉంటుంది అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో గనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.